భారతదేశంలో 140 కోట్ల మంది ఉంటే సువార్త విన్నవాడే మళ్ళీ వింటున్నాడే, చెప్పిన వాడికే మళ్ళీ చెప్తున్నారే, బోధించిన వాడికే మళ్ళీ చెప్తున్నారే. పైగా మీరు మీటింగ్కి రావాలంటే రాను పోను ఖర్చులు ఇవ్వాలి, కొంచెం కానుక ఇవ్వాలి, ఫుడ్ మిషనరీలు చేసిన సేవను మర్చిపోయేటువంటి తరం వచ్చింది. మిషనరీలు చేసినటువంటి గొప్ప కార్యాలు మర్చిపోయే తరం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు చెడ్డోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు మోసం చేయడానికి వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడానికి వచ్చారు. నేను ఒప్పుకుంటా. కానీ మిషనరీలు దోచుకోవడానికి రాలేదు, మిషనరీలు మోసం చేయడానికి రాలేదు, మిషనరీలు భారతదేశాన్ని వెలిగించడానికి వచ్చారు. మిషనరీలు భారతదేశానికి వచ్చి తమ జీవితాన్ని పెట్టారు, తమ జీవితాన్ని వెచ్చించారు, తమ ప్రాణాల్ని బలిగా పోశారు మనకి విద్యనివ్వడానికి, మనకి